సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ వేరేలా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆ స్టార్ హీరో హీరోయిన్స్ వేరే వేరే హీరో హీరోయిన్లతో రొమాన్స్ చేసి ఆ సీన్స్ హిట్ అయితే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఎదుర్కోలేని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. గతంలో చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశారు. తాజాగా ఆలియా భట్ ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేసింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్ గా, అదేవిధంగా రణబీర్ కపూర్ హీరోగా నటించిన బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా యానిమల్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రణబీర్ ని చాక్లెట్ బాయ్ అని పిలవటం మానేశారు. రొమాంటిక్ హీరో అని పిలవటం స్టార్ట్ చేసింది బాలీవుడ్ మీడియా. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. మరీ ముఖ్యంగా రణబీర్ కపూర్ ఈ సినిమాలో నటించిన కొన్ని సీన్స్ బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో ఉన్నాయి. అంతేకాదు రష్మిక మందన సైతం అలాగే నటించింది. ముఖ్యంగా ఒకానొక సన్నివేశంలో రణబీర్ కపూర్ రష్మిక కాళ్లు పట్టేసుకున్నాడు. కాగా ఆ తర్వాత ఆలియా భట్ ని చాలా మంది ట్రోల్ చేశారు. నీ భర్త నీ కాళ్లైనా పట్టుకున్నాడో లేదో కానీ రష్మిక మందన కాళ్లు మాత్రం పట్టుకున్నాడంటూ దారుణంగా మాట్లాడారు. ఇప్పుడు స్నేహారెడ్డి సైతం అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 ట్రైలర్ లో బన్నీ రష్మిక మందన కాళ్లతో తగ్గేదేలే అనే ఒక డైలాగ్ చెప్పే విధంగా చూపిస్తాడు సుక్కు. ఇప్పుడు స్నేహారెడ్డిని సైతం అదే విధంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. బన్నీ మీ కాళ్లు పట్టుకున్నారో లేదో తెలియదు కానీ మేడం రష్మిక మందన కాళ్లు మాత్రం కూసింత ఘాటుగానే పట్టుకున్నాడంటూ వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒకప్పుడు ఆలియా భట్ ఫేస్ చేసిన ట్రోలింగ్ నే ఇప్పుడు బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా అలాగే ట్రోలింగ్ కి గురవుతుంది. కాగా డిసెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది పుష్ప 2 సినిమా. చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో.